హే గాయ్స్! ఇది నా కుంభమేళా ట్రావెలింగ్ డే 2 అనమాట. పొద్దున్నే లేచేసరికి దగ్గరగా యూపీ వరకు వెళ్ళిపోయాము. ఇంకా బ్రష్ చేసేసుకొని టిఫిన్స్‌కి ఆపాడు. ఇదేదో క్యూబ్ స్టాప్ అంట. ఇక్కడ 2 గారులు 200. ఇంకా టిఫిన్ తినేసి, కాఫీ తాగేసి మళ్ళీ బస్ స్టార్ట్ అయిపోయింది. నేనైతే బస్‌లో చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే ఇంట్లో చెప్పలేదు కుంభమేళాకెళ్తున్నట్టు. దగ్గరగా కుంభమేళా వెళ్ళిపోయానని చెప్పాను. ఇంకేదైనా పర్లేదనుకుని. మన సంకల్పం మంచిదైతే ఆ ఈశ్వరుడే మనకు తోడుంటాడు. సో, నేను ఒకదాన్ని వెళ్ళానని అస్సలు భయపడలేదు. ఎందుకంటే నాకొక మంచి ఫ్యామిలీయే దొరికింది. బస్‌లో వాళ్ళందరూ కూడా మా బ్రాహ్మిన్సే. ఇంక వాళ్ళే ఫుడ్ పెట్టి చూసుకున్నారు. నాకైతే ఫుడ్‌కి ఎక్కువ ఖర్చవ్వలేదు. నేనైతే ముందే ఆలోచించాను. ఒక్కదానివి ఎందుకు వెళ్తున్నావు? బస్‌లో జనాలుంటారు కదా! బస్‌లో నీకు ఫ్రెండ్స్ అవుతారు కదా! సో, నేను అందుకే హౌసీ బుక్స్ అన్నీ పట్టుకెళ్ళిపోయాను. వాళ్ళందరూ భలే ప్లాన్ చేసి తెచ్చావన్నారు. ఇంక అలా గేమ్స్ ఆడేసుకున్నాక ఆఫ్టర్ లంచ్ టైమ్ అయింది. లంచ్ కూడా నాకు వాళ్ళే పెట్టేశారు. ఇంతలో చల్లగా లస్సీ దొరికింది. అదేసాను పొట్టలోకి. రూ. 50 అంట జీడిపప్పులేసి మరీ ఇచ్చాడు. అలా ఆ యూపీ వేస్ అన్నీ చూస్తూ, అలా రోడ్స్ అన్నీ చూస్తూ చాలా జాలీగా వెళ్ళాము. చూసారా, ఇదంతా ప్రయాగ్రాజ్‌కే ట్రాఫిక్ అంతా. ఇంక మధ్యాహ్నం టీ టైమ్ కూడా అయిపోయింది. ఇంకా మేము ఒక 2 అవర్స్ ఉన్నానుగా ప్రయాగ్రాజ్ దగ్గర ట్రాఫిక్ ఆపేశారనమాట. మాక్సిమం 3 అవర్స్ పట్టింది ఓన్లీ పార్కింగ్ ప్లేస్‌కెళ్ళడానికి. మనకు బస్ పార్కింగ్ ప్లేస్ ఒకటి విడిగా పెట్టారు. బైక్ వాళ్ళందరూ కొంచెం లోపలికెళ్ళొచ్చు. ఇంతలో నేను చాలా ఆలోచించాను. ఇప్పుడు ఇంటికెళ్ళాక నా పని అయిపోయిందని. బట్ ఏదైతే ఇది అయింది. దగ్గరికెళ్ళిపోయాం కదా! ఇంతలో బస్ డ్రైవర్ అంకుల్ అయితే నాకు టీ ఇప్పిచ్చారు. అలా దిగి నడుచుకుంటా ట్రాఫిక్‌నైతే భలే ఎంజాయ్ చేశాను. ఆళ్ళందరూ హిందీ వోళ్ళే కదా! ఇంకా దగ్గరికొచ్చేసాను ప్రయాగ్రాజ్ దగ్గరికి. అదిగోండి అదే బసెస్ పార్కింగు. మొత్తం దుమ్ము అమ్మో! మామూలు దుమ్ము లేదసలు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి వచ్చేసిందంట. తను నా స్నాప్స్ చూసి కాల్ చేసింది. ఇంక తన దగ్గరికెళ్ళిపోతున్నాను నేను. తనే ర్యాపిడోని బుక్ చేసింది. ఆడి హిందీ నాకర్థం కాదు. నా తెలుగు ఆడికర్థం కాదు. చలి మాత్రం మామూలుగా లేదు. దారిలో అయితే నేను పెళ్ళిని కూడా చూసేసెళ్ళాను. ఆ హిందీ పాటలు, ఆ గోల అసలు నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు మిడ్‌నైట్ 1 అవుతుంది. అసలు జనాలు చూసారా? సంగం ఘాట్స్ దగ్గరికి నడుచుకొని ఎళ్ళిపోతున్నారు. మా ఫ్రెండ్ అయితే సంగం దగ్గరే రూమ్ తీసుకుంది. ఇంక వెళ్ళడమే. అక్కడ పూరి దొరికితే తినేసాను. ఆ కర్రీలో